హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న కృష్ణాష్టమి జరిగిన విషయం అందరికీ కూడా తెలిసిందే కదా. అందరైతే బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. సాయంత్రం ముట్టి కొట్టి పిల్లలకి వేషధారణ వేసి మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. కానీ ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా జస్ట్ స్కూల్లో టీచర్స్ వేషం వేసుకొని రమ్మన్నారు, కృష్ణుని గెటప్ వేసుకొని రమ్మన్నారని చెప్పి వాళ్ళ పిల్లలకి గెటప్ వేసి పంపించిండు. చాలా వరకు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ బయట పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ ప్రతి ఒక్కరు కూడా గెటప్ అయితే అదిరిపోయే లెవెల్ వేసిండ్రు. కానీ పిల్లలకి నేర్పించాలి కదా, చెప్పాలి కదా అసలు కృష్ణుడు ఎవరు, కృష్ణుడి వేషం ఏంటి, మనం ఎందుకు వేసుకుంటున్నాం, ఆ గెటప్ మీరు ఎందుకు వేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకి చెప్పే బాధ్యత మీదే కదా. అందరూ కృష్ణాష్టమి అనగానే మొత్తం హడావిడి, ఎక్కడ లేని వేషాలు గెటప్ వేసిండ్రు పిల్లలకి. అసలు ఎందుకు వేస్తున్నారు పిల్లలకి ఆ గెటప్, ఎందుకు వేస్తున్నారు, కృష్ణుడు ఎవరు, కృష్ణుని గొప్పతనం ఏంది, మన హిందూ సాంప్రదాయాలు ఏంటి, ఈ సనాతన ధర్మం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీరు పిల్లలకు నేర్పించాలి కదా. నేను ఏం తప్పు మాట్లాడట్లేదు, నా ఒపీనియన్ చెప్తున్నాను. పిల్లలకి మీరు గెటప్ వేసిండ్రు, కృష్ణుని గెటప్, రాధా గెటప్ వేసి పంపించిండ్రు కదా, గోపిక గెటప్ వేసి అందరికీ పిల్లలకి వేసి పంపించిండ్రు. అసలు కృష్ణుడు ఎవరు, కృష్ణుని గెటప్ మనం ఎందుకు వేస్తున్నాము, కృష్ణుని గొప్పతనం ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, మన కల్చర్ ఏంటి, మన హిందూ సాంప్రదాయాలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీరు పిల్లలకు నేర్పించాలి కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అసలు భగవద్గీత తెలీదు, భగవద్గీత అసలే తెలీదు. ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఎక్కడ కానీ మన ఓవరాల్ తెలంగాణ, ఏపీ ఎక్కడైనా కూడా ప్రతి ఒక్క స్కూల్లో భగవద్గీత గురించి కూడా ఒక స్పెషల్ సబ్జెక్ట్ తీసుకొని టీచర్స్ టీచ్ చేయాలి పిల్లలకి. అసలు పేరెంట్స్కే తెలీదు, పిల్లలకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మాట్లాడుకుంటే ఖచ్చితంగా నిలబడి మాట్లాడుకుంటే అసలు పేరెంట్స్కే భగవద్గీత ఇంతవరకు వాళ్ళ సీనియారిటీ ఒక 30-40 ఇయర్స్ సీనియారిటీ ఉంటుంది, ఎవరికి కూడా భగవద్గీత అంటేనే తెలియదు. ఇంతవరకు చదివిన వాళ్ళు కూడా లేరు. పిల్లలకి ఏం నేర్పిస్తారు? ఒక ముస్లిం క్యాండిడేట్, ఒక ముస్లిం ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ పిల్లలకి ఖురాన్ నేర్పిస్తాడు చిన్నప్పటి నుంచి. మినిమం వాళ్ళు చదివే ఏజ్ నుంచి, అంటే ఒక 4 ఇయర్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుద్ది కదా, ఒక 4 ఇయర్స్ నుంచి వాళ్ళకి ఖురాన్ నేర్పిస్తారు. స్పెషల్ క్లాసెస్ తీసుకుంటారు. వాళ్ళకి ఒక ఉర్దూ స్కూల్సే ఉన్నాయి. వాళ్ళ మతం గురించి వాళ్ళు నేర్పించుకుంటున్నారు. సేమ్ యాజ్ క్రిస్టియన్ కూడా అంతే, ప్రతి ఒక్కటి కూడా బైబిల్ వాళ్ళు నేర్పించుకుంటారు. మన హిందూ సాంప్రదాయంలో మాత్రం ఇంతవరకు అసలు భగవద్గీత బుక్ ఏ ఫ్యామిలీ దగ్గర అయినా, ఏ ఇంట్లో అయినా భగవద్గీత ఉందా? పోనీ మీరేమైనా నేర్పించిలా? పోనీ సాంప్రదాయాలు ఏమైనా తెలుసా? నోరు తెరిస్తే ఒక్కొక్క పిల్లల నోట్ల పచ్చిబూతులు. పిల్లల ముందు మీరు మాట్లాడుకుంటారు, పిల్లల ముందు మీరు అరుస్తారు, గొడవ పెట్టుకుంటారు, వాళ్ళు అదే నేర్చుకుంటున్నారు. మీరు ఆ బూతులు నేర్పించి పిల్లల్ని వదిలేసినప్పుడు వాళ్ళకి భగవద్గీత కూడా మీరు నేర్పించవచ్చు కదా. మీరు మిమ్మల్నే ఫాలో అవుతారు, పేరెంట్స్నే పిల్లలు ఫాలో అవుతారు, 100% ఫాలో అవుతారు. పిల్లల ముందు మీరు చేసే కథలు, మీరు మాట్లాడే మాటలు, మీ వేషాలు, మీ అన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటారు. ఇంత నేర్చుకుంటారనే కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు పిల్లలకి భగవద్గీత గురించి కూడా మీరు నేర్పించవచ్చు కదా. మన సాంప్రదాయాలు, మన కల్చర్ కూడా నేర్పించవచ్చు కదా. కృష్ణాష్టమి అనగానే మొత్తం గెటప్ వేసి పిల్లల్ని స్కూల్లోకి పంపించేసిండ్రు. మా చిన్ని కృష్ణుడు, మా చిన్ని రాధమ్మ, మా చిన్ని గోపికమ్మ అని చెప్పి మంచిగా గెటప్ వేసి పంపించిండ్రు. సేమ్ అదే కృష్ణుని గురించి, అతని గొప్పతనం గురించి, మన సాంప్రదాయాల గురించి, మన పండుగల గురించి, మన పద్ధతుల గురించి, మన భగవద్గీత గురించి, మన రామాయణం గురించి, మన భారతం గురించి పిల్లలకి మీరు నేర్పించవచ్చు కదా. ఇంతవరకు ఏ పేరెంట్స్కి కూడా భగవద్గీత ఇంతవరకు చదవలేదు. ఈవెన్ మా పేరెంట్స్ కూడా భగవద్గీత చదవలేదు. నేను సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా చెప్తున్నా, మా పేరెంట్స్ కూడా భగవద్గీత చదవలేదు. ఏ పేరెంట్స్ కూడా భగవద్గీత తెలీదు. ఎక్కడో 100కి 30 మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి నేర్పించట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, మీరు కృష్ణుని వేషం వేసి పంపించినప్పుడు కృష్ణుని గురించి కూడా వాళ్ళకి తెలియాలి కదా, మన భగవద్గీత గురించి వాళ్ళకి తెలియాలి కదా. పిల్లలకు రాగానే ఫోన్లు ఇచ్చి నేర్పిస్తున్నారు, యూట్యూబ్లో బొమ్మలు పెట్టి వాళ్ళకి తిండి పెడుతున్నారు, వాళ్ళు ఏది చేయాలన్నా ఫోన్లు ఇచ్చి నేర్పిస్తున్నారు. సేమ్ అదే ఫాలో కాండి కదా. యూట్యూబ్లో భగవద్గీత పెట్టేసి అరే ఇది వినురా అని చెప్పి వాళ్ళకి చెప్పొచ్చు కదా. పిల్లలకి యూట్యూబ్లో ఆన్ చేస్తే వస్తే భగవద్గీత రోజు ఒక 2 hours, 1 hour, హాఫ్ అన్ అవర్, 15 minutes
కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళకి మన సాంప్రదాయాల గురించి కూడా చెప్పొచ్చు కదా. ముస్లింలు ఎందుకు నేర్పించుకుంటున్నారు? ఖురాన్ ముందర పెట్టి ముస్లింలు వాళ్ళ పిల్లలకి ఎందుకు నేర్పించుకుంటున్నారు? మన హిందూ సాంప్రదాయాల్లోనే ఇట్లా ఉంది, ఓన్లీ మన దగ్గర మాత్రమే ఇట్లా ఉంది. వేరే రిలీజన్ క్రిస్టియన్ నేర్పించుకుంటాడు, ముస్లిం నేర్పించుకుంటాడు, మన సాంప్రదాయానికి ఏమొచ్చి పడింది? మన హిందువులో ఏమొచ్చి పడింది? అసలు హిందువులో ఇంతవరకు ఏ పేరెంట్స్ కూడా ఒక భగవద్గీత బుక్ తీసుకొచ్చి ఇది 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 మీరు చదవకపోయినా వాళ్ళు చదువుకునే ఏజ్ ఉన్నప్పుడు ఈవెన్ ఒక 10 years ఆడితే వాళ్ళు చదవగలుగుతాడు కదా, వాడికి ఇచ్చి చదివిపించుకోవచ్చు కదా, నేర్చుకోమనొచ్చు కదా, మన సాంప్రదాయాలు తెలుస్తాయి కదా. ఇప్పుడున్న కల్చర్ మొత్తం దిక్కుమాల కల్చర్ ఉంది, కనీసం దానన్నా ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు కదా. అంత పొల్యూట్ అయిపోయిన మొత్తం ఎనీథింగ్ మొత్తం ఫోన్లోనే కనబడుతుంది, ప్రపంచం మొత్తం ఫోన్లోనే కనబడుతుంది. ఫోన్లు ఇస్తున్నారు, తినడానికి పండడానికి వాడు ముడి కడుకొని కూడా ఫోన్లో ఇచ్చి దొబ్బుతున్నారు. సరే మీ పద్ధతులు ఫాలో అయినప్పుడు సేమ్ అదే పద్ధతులలో పిల్లలకి యూట్యూబ్లో ఆన్ చేసి భగవద్గీత చూపించవచ్చు కదా, ఎంతో కొంత మన పద్ధతుల గురించి పిల్లలకు నేర్పించవచ్చు కదా. దీని గురించి ఎందుకు రియాక్ట్ అవుతలేరు? మీరు ఈ కల్చర్ పద్ధతులు పిల్లలకి నేర్పించినంత వరకు మీరు కృష్ణుని గెటప్ ఎందుకు వేసుకుంటున్నారు? పిల్లలకి ఎందుకు వేస్తున్నారు? అవసరం లేదు కదా. దేనికి అంత బుల్షిట్? ఏదో స్కూల్లో పార్టిసిపేషన్ ఉంది, తీసుకెళ్ళాలి, అక్కడ మా పిల్లలకి మంచి ప్రైజ్ రావాలి, మా పిల్లల ఫొటోస్లో మంచిగా కనబడాలి, వీడియోలో మంచిగా కనబడాలి. దీనికోసం ఒక్క పిల్లగాడి నోటి నుంచి కూడా ఇంతవరకు మన హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన ఏది కూడా తెలియదు. పండుగలు వస్తున్నాయి, హాలిడేస్ వస్తున్నాయి, ఆ పండుగలు ఏంటి వాటి అర్థం తెలియదు. ప్రతిదీ ఫ్యాషన్గా చూడొద్దు, ఫ్యాషన్గా వెళ్ళిపోకూడదు. మన పద్ధతులు నేర్పించుకుంటా మీరు ఫ్యాషన్గా ఉంచండి పిల్లల్ని. మొత్తం హిందుత్వం అంటేనే వెనకబడిపోయింది. ఎక్కడో మా పాతకాలం మా తాతల కాలం అన్నట్టు చేస్తున్నారు. మొత్తం చిన్నప్పటి నుంచి రిచ్ కిడ్స్ పైసలల్లో పుట్టి మొత్తం ఇదంతా కరెక్ట్ లేదు పద్ధతులు. పిల్లలకి మీరు నేర్పించాలి కదా. నేనేమైనా తప్పు మాట్లాడి ఉంటే నేనైతే సారీ చెప్పను, నేను కరెక్టే మాట్లాడాను. నేను ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేయమని అడగను. ఎందుకంటే నేను చెప్తుంది ఒకటే, మన పద్ధతులు మనం కాపాడుకోవాలి. ఇప్పటికే సగం దొబ్బింది, వాడు వీడు వేరే దేశపులంతా కూడా హిందువులను దొబ్బుతున్నారు. మీరు మాత్రం ఇక్కడ పిల్లల్ని చదివించి ఇంకో దేశంకి పంపించాలనే ఆలోచనలు ఉన్నారు. మన పద్ధతులు అన్నీ వదిలేసి, మన కల్చర్ని వదిలేసి పక్కోడి కల్చర్ నేర్చుకోరో వేరే దేశంకి వెళ్ళి అని నేర్పిస్తున్నారు. అదేదో వాడికి ఇక్కడే మన పద్ధతులు నేర్పిస్తే వాడు ఇక్కడనే పని చేసుకుంటాడు. ఆడ 1,00,000 దొరికేది ఇక్కడ ఉన్న ఊర్లో ఒక 50,000 దొరికినా చాలు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. పిల్లలకు మాత్రం ఇది నేర్పించకండి. మీరు మంచిగా చదువుకోరా బాయ్, దుబ్బేసే వేరే దేశానికి. మన దేశంలో బతికే హక్కు మనకు లేదు, వేరే దేశమోడు తన్నినప్పుడు చూసుకునేది నువ్వు వెళ్ళి అక్కడ పని చేసుకోరా అని చెప్పి వాళ్ళకు మొత్తం యూఎస్ కల్చర్ నేర్పిస్తున్నారు. చిన్న చిన్న బట్టలు పుట్టి బట్టలు వేసి వాళ్ళకి ఇప్పటి నుంచే నాశనం దొబ్బుతున్నారు. సాంప్రదాయాలను మొత్తం కురిపేషన్లు. పేరెంట్స్ చేయబట్టే పిల్లలు ఖరాబ్ అవుతున్నారు, మొత్తం పేరెంట్స్ చేయబట్టే పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. మీరేమన్నా అనుకోండి నా విషయంలో, కానీ నచ్చినోడు మాత్రమే వీడియోని లైక్ చేస్తాడు, షేర్ చేస్తాడు. నచ్చినోడు వదిలేసేయండి, పట్టించుకోండి.